సోమవారం ఏటూరు నాగరం మండల కేంద్రంలోని హెచ్ఎన్టీసీ ఐటీడీ ఏ ఉద్యానవన నర్సరీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటీడీఏ పి చిత్ర మిశ్రా, ఏఎస్పీ ఏటూరు నాగరం శివం ఉపాధ్యాయ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఏటూరు నాగరం, కన్నాయిగూడెం మండలాల్లో 31 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్లో తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు బోనస్గా 90,25,000 విలువగల చెక్కును ఏటూరు నాగరం మండలంలోని 15 మంది లబ్ధిదారులకు 15,01,740 విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సిఎస్ఓ రాంపతి, తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేంజ్ పరిధిలో మరి ఈరోజు ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లేస్లో మామిడి మొక్కల పెంపకం, ప్లాంటేషను, అదేవిధంగా తునికా కూలీల బోనస్ను అందించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సభాధ్యక్షులు డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ, ఎఫ్డిఓ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఐటీడీఏ పిఓ గారు, ఏఎస్పీ ఏటూరు నాగరం, మరి వివిధ శాఖల అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ఫారెస్ట్ అధికారులకు, లబ్ధిదారులకు, పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ముఖ్యంగా బోనస్ సంబంధించింది. గత 8-9 నెలల క్రితం బాగా గొడవ కూడా అయింది. అప్పుడు షాపెల్లి కానీ ఏటూరు నాగారం కానీ చాలామంది మాకు మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవి వచ్చే విధంగా చూడండి, మా డబ్బులు రావడం లేదని కూడా మనకు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అప్పటి నుంచి మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసినాము. ఈ మధ్య కాలంలో కూడా ఒక 2 నెలల నుంచి నేను, డిఎఫ్ఓ గారు మరి ఎప్పటికప్పుడు పీసీసీఎఫ్ తోటి మాట్లాడి ఇవన్నీ ఈసారి దాదాపుగా 1,55,00,000 రూపాయలు ఈసారి ఇక్కడికి మనకు రావడం జరిగింది మొత్తం మన డివిజన్లో. సో అవన్నీ ఇవాళ పసరలో కానీ మన ఏటూరు నాగరంలో చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే అవన్నీ మీకు అకౌంట్లలో పడ్డాయి. ఎవరైనా పడని వాళ్ళు ఉంటే మళ్ళొక్కసారి సంబంధిత ఎఫ్డిఓ గారికి కానీ లేదా ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియజేయండి, ఏమన్నా అకౌంట్ తప్పుపడ్డదా, ఇంకేమైందని. దాదాపుగా 2016 నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. ఈసారి మనం ఇప్పించడం జరుగుతుంది. 2016 నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్గా బోనస్ అనేది ఒక 1 ఇయర్లో రావాలి లేదా 2 ఇయర్స్లో రావాలి, కానీ 10 సంవత్సరాలు వాయిదా పడ్డది. అదే కాకుండా షాపెల్లి లాంటి గ్రామంలో ఏటూరు నాగరం టౌన్లో కూడా చాలా మంది మాకు కంప్లైంట్ ఇచ్చారు, మా డబ్బులు ఏటో పోయినాయి, చాలా అటు ఇటు అయినాయి అని కూడా. మరి ఇప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళు ఎంతమందికి రాలేదు, ఇంకేమన్నా ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేస్తూ, ఈరోజు మరి ఇక్కడ జనాలు వాళ్ళు ఏం చెప్పినా విని మరి వాటికి పరిష్కార మార్గం వెతకాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద, అధికారుల మీద ఉంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు వారధులుగా అధికారులు ఉంటారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి కష్టపడి మానవత్వంతో, మంచితనంతో పనిచేస్తే ప్రతి సమస్యకు మనం పరిష్కారం చూపించగలుగుతాము. కాబట్టి ఇట్లా లాంగ్ పెండింగ్ ఇష్యూ కూడా మనం ఈరోజు క్లియర్ చేసుకున్నాం అనేది నిదర్శనం. కాబట్టి అందరూ కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, అదే విధంగా మొక్కల పెంపకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కూడా మన పంచాయతీరాజ్ శాఖ నుంచే మరి తీసుకోవడం జరిగింది. నేనే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అయితే గత 6 నెలలుగా మనకు గ్రామాలలో కానీ ఇప్పుడు 2 నెలల నుంచి 1 మంత్ నుంచి కూడా మండలాల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులకు ఈరోజు బాధ్యత ఇచ్చడం కాబట్టి మరి గ్రామ స్థాయిలో స్పెషల్ అధికారులు కానీ, మండల స్థాయి స్పెషల్ అధికారులు కానీ, సెక్రటరీస్ కానీ ఖచ్చితంగా పని చేసి మరి గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మొక్కలు నాటాలి. ఏదో మొక్క నాటినం అంటే మొక్క నాటినం అన్నట్టు కాకుండా మొక్కలో నీడనిచ్చే తత్వం ఉందా లేదా ఫస్ట్, తర్వాత దాని మనకేమైనా ఫలసాయం కూడా